హాయ్ హాయ్, ఎలా ఉన్నావు? ఓకే, నువ్వెలా ఉన్నావు? నేను సూపర్. నువ్వు ఎప్పుడు ఇక్కడికి వచ్చావు? నువ్వు ఎప్పుడు ఇక్కడికి వచ్చావు? చిన్న ఉంటే ఎలా తెలీదన్నా, తెలుసుకుంటాను. నువ్వు ఎప్పుడు ఇక్కడికి వచ్చావు? ఏమంటున్నావు? వదినా, నువ్వు ఇక్కడికి ఎప్పుడు వచ్చావని అడుగుతున్నాడు. ఓ, మీరే కదరా 2 రోజుల క్రితం ఎత్తుకొచ్చేశారు. 2 రోజుల క్రితం మేము ఎత్తుకొచ్చామంట. ఓ నైస్. మీరెప్పుడొచ్చారు? ఇప్పుడే వచ్చాం. వదినా, వాళ్ళు ఇప్పుడే వచ్చారంట. రేయ్, ఏం జరుగుతుందిరా ఇక్కడ? అన్నా, మన శత్రువుకు సపోర్ట్ చేస్తున్నట్టు మన కంట్రోల్లో పెట్టుకోవాలి. నూరుకన్నా నీకేం తెలీదు. ఏ సౌమ్య, ఏం చేస్తున్నావు? అందరూ నిన్నే చూస్తున్నారు. నువ్వే వాళ్ళని రమ్మన్నావా? భలేదానివే, నేనెలా వచ్చానో నాకే తెలీదు. నేనెలా వాళ్ళని రమ్మంటాను? థ్యాంక్ యూ. ఏంట్రా తనకి ఫ్లైంగ్ కిస్ ఇస్తున్నావు? రే, మనం వాళ్ళ రూట్లోనే వెళ్ళి దెబ్బ కొట్టాలి. ఏంటి, నా దగ్గర ఒక భయంకరమైన ప్లాన్ ఉంది. నువ్వు ఒకసారి ఆంటీని పరీక్షగా చూడు. పరీక్షగా చూడాలా? ఏముంది? ఇక్కడ కార్యక్రమం జరగాలి. ఓ 5గురు మాత్రం వెళ్లి వాళ్ళ కాలు చేతులు కట్టి తలగిందులుగా వేలాడ తీసి తీసుకురండి. మిగిలిన వాళ్ళంతా కూర్చోండి. జస్ట్ మిస్. నా ప్రాణం పోయింటే నా ఆత్మ నిన్ను నా వదలదా? ఆత్మ మాత్రం చేతులు గాజులు తొడుక్కొని ఉంటుందా? నీకన్నా ముందు నా ఆత్మ వచ్చి నిన్ను చంపేస్తుంది. రే, నువ్వు పిచ్చోడు బా లేక పిచ్చోళ్ళ నటిస్తున్నావు. అక్కడికి వచ్చే వాళ్ళని అడుగు. ఏంటి నాన్న? అందరూ కళ్ళు మూసుకొని యముణ్ణి వేడుకోండి. ఓం యమాయ నమః. ఓం యమాయ నమః. ఓం యమాయ నమః. ఏమండి, వెళ్ళి చూడండి. మన వాళ్ళకి దొరకడానికి ముందే ఏదో ఒక విధంగా వాడిని వాడి ఫ్రెండ్ని చంపేయండి. వెళ్ళండి. అన్నా, నాకు సందేహం అడగొచ్చా? ఏంట్రా? వాడిష్టపడిన పిల్ల కోసమే కదా వచ్చాడు, వాడిని ఒరే చంపొచ్చు. మేధావి, సోము గీతను ఎత్తుకొచ్చినా ముట్టుకోకుండా భద్రంగా ఉంచాడు. వాడిని విలన్ అంటున్నావు. అదే దాము కాపాడి సందేహించి కాల్ చేశాడు. వాడిని హీరో అంటున్నావు. ఇందులో సోము విలనా దాము విలనా? సోము హీరో అన్నా, దాముయ్య విలనన్నా? రే, దాము విలనేంట్రా? వాడు చాలా మంచివాడు. హీరో సోముయే రా విలన్. సోముయే విలన్ రా. సోమునే. రేయ్, ఈ స్టోరీలో సోము నేనే, దాము నేనే. అది నా పెళ్ళం, నేను తెచ్చుకున్నాను. ఎవడొచ్చినా చంపుతాను. వెళ్ళి చంపండి, పోడు. యమాయ నమః. అలాగే ఇంకో సందేహం, మన ఆచారం ప్రకారం మన ఊర్లో చంపొచ్చురా, నన్ను దొబ్బకరా, పోరా. అలాగే అన్నా. యమాయ నమః. అన్నా, యమాయ నమః అన్నా. రే, నువ్వు ఇలా రా, ఇలా వచ్చి నుంచో. ఎందుకన్నా? బందోబస్తుకి. సూపర్ అన్నా. ఏంటమ్మా ఇలా వచ్చేసావు? అక్కడ మీ అమ్మ కోపడుతుంది. రామ్మ వెళదాం, పెద్ద గొడవ ఎట్టుంది. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది నాన్న? హరీష్ వాళ్ళు ఈ ఊరిని ఎలా కనిపెట్టగలిగారు? ఎవరు నాన్న ఆ యముడు? ఎందుకు అతనికి నాకు పెళ్లి చేయాలని చూస్తున్నారు? కనీసం నువ్వైనా ఏం జరుగుతుందో చెప్పు నాన్న. అదంతా సమయం వచ్చినప్పుడు చెప్తానమ్మా. నువ్వు రా, వెళదాం. అక్కడ మీ ఓయ్, పిల్లిగడ్డం, బుద్ధి లేదా నీకు? నా కోసం వచ్చిన వాళ్ళు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని పరిగెడుతున్నారు. ఎవరితోనో నాకు నిశ్చితార్థం జరుగుతోంది. నువ్వేంట్రా అంటే అమ్మ కోపడుతుందంటున్నావు, సమయం వచ్చినప్పుడు చెప్తానంటున్నావు. మర్యాదగా చెప్పు ఏం జరుగుతుందో. లేదా ఈ రాయితో నీ బుర్ర పగిలికొని చంపేస్తాను. చెప్పాల్సిన సమయం వచ్చినట్టుంది. నేను చెప్పేస్తానమ్మా. చెప్పు. 25 సంవత్సరాల క్రితం నేను మీ అమ్మ లవ్ మ్యారేజ్ చేసుకున్నాం. తన కులం ఏదో ఊరేదో ఏమీ చెప్పలేదు, నేను అడగలేదు. పెళ్ళైన 8 సంవత్సరాలకి అప్పుడు నీకు 10 ఏళ్ళు ఉంటాయి అనుకుంటా. అయ్యయ్యో కాదమ్మా, పెళ్ళయ్యి 10 ఏళ్ళు, నీకప్పుడు 8 ఏళ్ళు. మీ అమ్మ సడన్గా ఒకరోజు వాళ్ళ అమ్మని తమ్ముడిని చూడాలి అంది. సరే పాపం, వాళ్ళ అమ్మని తమ్ముడిని చూడటం న్యాయమైన ఎమోషనే కదా. మనం కూడా వాళ్ళిద్దరిని చూసినట్టుంటుందని మీ అమ్మని ఇక్కడికి తీసుకొచ్చాను. ఇక్కడికి వచ్చి చూస్తే ఊరే డిఫరెంట్గా ఉంది. కరెంటు లేదు, ఫోన్ లేదు. ఇక్కడ ఇలాంటి ఊరుందని ప్రపంచానికే తెలియదు. యముడిని కులదైవం అంటున్నారు, దొంగతనమే కులవృత్తి అంటున్నారు.
ఒకే పేరుతో కొండ పైన ఒక ఊరుంది, కొండ కింద ఒక ఊరుంది. పై ఊరు వాళ్ళు దొంగిలించిన బంగారాన్ని కరిగించి మేలిం బంగారంగా మార్చి కింద ఊరు వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు వీళ్ళకి కావాల్సిన ఆహార పదార్థాలు, ఇతర వస్తువులు పంపిస్తారు. పై ఊరు వాళ్ళు దొంగతనం చేస్తారు, కింద ఊరు వాళ్ళు వీళ్ళ తరఫున పోలీస్ స్టేషన్లో సంతకాలు పెడతారు. ఏదైనా సమస్య వస్తే అడవిలో ఉన్న ఊరు ఖాళీ చేసి వేరే చోటికి వెళ్తారు. పైన యమసింగపురం, కింద యమసింగపురం, 2 ఊరోళ్ళు తోడు దొంగలే. ఈ రహస్యాన్ని 2 ఊరోళ్ళు కాపాడుతున్నారమ్మా. నిన్న ఈ ఊరి హిస్టరీ జియోగ్రఫీ గురించి చెప్పమని అడిగానా? నాకెందుకు ఇప్పుడు పెళ్లి చేయాలనుకుంటున్నారు? అది మాత్రం చెప్పు చాలు. చెప్తానమ్మా. నాకు ఇవన్నీ చూసి చాలా భయం వేసింది. ఆ రోజు నన్ను యమధర్మ పంచాయతీకి తీసుకువెళ్లారు. యమధర్మ పంచాయతీ? నువ్వు మన కులకాని వాడిని ఎవరినో పెళ్లి చేసుకుంటే వాడిని ఈ ఊరి వాడిగా మేము ఒప్పుకోవు. నువ్వు నా కూతురు అయినా ఈ ఊరి కట్టుబాటు నేను మీరలేను. యమా, నేను పనిలో ఉన్నానని చెప్పు. బావా పనిలో ఉన్నారు. యమా, మా వీడికి మన ఊరు ఇక్కడ ఉందనే విషయం తెలిసింది. వెంటనే వీడి తల నరికి రక్తాన్ని పట్టుకెళ్లి యముడికి అభిషేకం చేయి. వాట్ ఈస్ యువర్ నేమ్ బావా? రాజేంద్ర. మా బావని చూస్తే పాప అనిపిస్తోంది. పైగా అక్కకి మొగుడైపోయాడు. తల నరకొద్దు. పైగా నువ్వు ఆశపడట్టు ఊరు రహస్యం చెప్పకుండా ఉండడానికి కళ్ళు తీసి 4 కోసి ప్రాణాలతో వదిలేద్దాం. నీకు ఓకేనా బావా? ఏ యమా, ఆయన చదువులేని వాడు అనుకుంటున్నావా? పెద్ద ఆడిటర్, చదువుకున్నవారు. ఇటువంటి ఊరుందనే రహస్యాన్ని చేత్తో రాసి చూపిస్తే ఏం చేయగలరా? అక్క చాలా తెలివింది కదా. అవును బావా. పోనీ ఒక పని చేద్దాం. కళ్ళు తీసి 4 కోసి చేతులు 2 నరికేద్దాం. ఈ లెక్క కరెక్ట్ కదా అక్క? వీల్లేదు, వాడి తల నరికి బలి ఇవ్వాల్సిందే. అదే సరైంది. అమ్మా వద్దమ్మా, పాపం. మనం కళ్ళు తీసి 4 కోసి చేతులు నరికి క్షమించి వదిలేద్దామా? ఎక్కడో బతుకుతారు. ఈడొకడు. యమరాజమ్మ, దీనికోసం ఎందుకు ఇన్ని మాటలు? మన ఊరి ఆచారం ప్రకారం యముడి దగ్గరికి వెళితే తల నరకడమా, నాలుక కొయ్యడమా అనేది ఆయనే మనకు చెప్తాడు. ఆపు, నీ ఏడుపు చూడలేకపోతున్నావు. బతికే ఉన్నావుగా, చావలేదుగా. ఆ తర్వాత ఏమైందో చెప్పు. ఆ తర్వాత ఊరు వాళ్ళందరూ కలిసి మాట్లాడుకొని యముడిని ప్రార్థించి చివరికి ఒక నిర్ణయానికి వచ్చారు. యముడు నాకు 2 ఆప్షన్లు ఇచ్చాడు. ఆప్షన్ ఏ, రాజేంద్ర తల నరికి యముడికి నైవేద్యం పెట్టడం. ఆప్షన్ బి, రాజేంద్ర కూతురిని నా కొడుకుకిచ్చి పెళ్లి చేసి అతన్ని బియ్యంకుడిని చేసుకుని అతన్ని కూడా ఈ ఊరి వాడిని చేయడం. ఇప్పుడు చెప్పు, ఆప్షన్ ఏ కావాలా, ఆప్షన్ బి కావాలా? అయ్యమా బియ్యమా? చాయిస్ ఇస్ యోర్స్. ఓరి దుర్మార్గులారా, అంటే నాకు చిన్న వయసులోనే పెళ్లి చేసేశారా? లేదమ్మా, కేవలం నిశ్చితార్థం మాత్రమే జరిగింది. కానీ మా మనసు ఒప్పుకోలేదు. మీ అమ్మకు తెలిసిన ఒక అడవిదారు చూపి మనల్ని ఇద్దరినీ తప్పించింది. నేను నిన్ను తీసుకుని పారిపోయి వచ్చేశాను. తర్వాత ఏయ్ నయవంచకి, నీకు ఎంత ధైర్యం ఉంటే నాకు కాబోయే పెళ్ళాన్ని నాకు తెలియకుండా, నా అనుమతి లేకుండా ఊరు నుంచి పంపించేస్తావు? వాళ్ళని ఇప్పుడే తీసుకొచ్చి నీ కళ్ళ ముందే నీ మొగుడు తల నరికి ఆ రక్తంతోనే దాని నుదుట బొట్టు పెట్టి దానికి నేను ఈ తాళి కట్టలేదంటే నేను యముడిని కాదే. నువ్వే గనుక నిజంగా మగాడివైతే నేను ఊరికి వెళ్ళిన తర్వాత నన్ను మీరి నాకు తెలియకుండా నా బిడ్డను ఎత్తుకురారా. నేనే దగ్గరుండి నా కూతురికి నీకు పెళ్లి చేస్తాను. ఇది ఆ యముడి మీద ఒట్టురా. యముడి మీద ఒట్టేస్తావా? ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు ఊరికెళ్ళిన తర్వాత నీకు తెలియకుండా నా పెళ్ళాన్ని ఎత్తుకొచ్చి నీ చేత తాళి అందుకుని దాని బెడ్లో నేను కడతానే. ఇది కూడా యముడి మీద ఒట్టు. అంతవరకు ఏ ఆడదాన్ని తాకడు, కన్నెత్తి చూడడు. ఒక తపస్సులాగా ఆ పిల్లని మాత్రమే మనసులో ఉంచుకుని శిశులైన బ్రహ్మచారిగా ఏకపతిని వర్తుడిగానే బతుకుతాడు. ఇది కూడా ఆ యముడి మీద ఒట్టు, యముడి మీద ఒట్టు. అంతవరకు ఏ ఆడదాన్ని తాకడు, కన్నెత్తి చూడడు. ఒక తపస్సులాగా ఆ పిల్లని మాత్రమే మనసులో ఉంచుకుని ఒక శిశులైన బ్రహ్మచారిగా ఏకపతిని వర్తుడిగానే బతుకుతాడు. ఇది కూడా ఆ యముడి మీద ఒట్టు, యముడి మీద ఒట్టు. ఏంటి, యముడి మీద ఒట్టేశారా మీరంతా? అసలు ఏ కాలంలో ఉన్నారింకా? ప్రపంచం ఎంత స్పీడ్గా వెళ్తోంది.
ఆఫ్టర్ ఆల్ ఒక ఒట్టు కోసం అమ్మ ఈ పెళ్లి చేయడానికి ఒప్పుకుందా? నువ్వు ఊరికి అలా తీసి పారేయకమ్మా. ఈ ఊరు వాళ్ళని ప్రాణాలిమ్మన్నా సంతోషంగా ఇచ్చేస్తారు. కానీ యముడి మీద వేసిన ఒట్టు మాత్రం ఏ పరిస్థితుల్లోనూ మీరరు. మీ అమ్మ కూడా ఈ ఊరు మనిషే కదా, తను మాత్రం మీరుతుందా? సరే, నీకు ఈ అడవి దారి తెలుసు కదా, నేను వాళ్ళిద్దరిని కనిపెట్టి తీసుకొస్తాను. నాకు దారి చూపించు, మనం తప్పించుకుందాం. అయ్యో నాకు తెలియదమ్మా. వీళ్ళు ఈ ఊరిని తరచు ఎక్కడెక్కడికో మార్చేస్తుంటారు. నాకు ఈ ఊరు జాగ్రఫే తెలియలేదు. మనం ఇప్పుడు ఎక్కడున్నాం కూడా తెలియట్లేదమ్మా. మీరేం కంగారు పడకండి, నేను మిమ్మల్ని ఇక్కడి నుంచి తప్పిస్తాను. వాళ్ళిద్దరూ కనిపిస్తే సాయంత్రం పెళ్లి కూతురు ఉండే ఇంటికి తీసుకురండి. అక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలో నేను చెప్తాను. నువ్వెందుకు మేమెలా తప్పించుకోవాలో చెప్పడం? అంకుల్, మీ అమ్మాయికి స్క్రూ లూజా ఏంటి? తప్పిస్తానంటే ఎందుకంటోంది? కాస్త అర్థమయ్యేలా చెప్పండి. మీ అమ్మాయిని మీరు మాత్రమే కాపాడగలరు అంకుల్, మర్చిపోకండి. సాయంత్రం 7 పెళ్లి కూతురు